ఆయన ఎత్తు 3 అడుగులు. అడుగడుగున అవమానాలు. "నువ్వు పొట్టోడివి. నీకు కారు నడపడం చేతనవుతుందా? నువ్వు తినడానికి తప్పితే ఎందుకు పనికిరావు" అంటూ బంధుమిత్రులు, సన్నిహితులు, చుట్టుపక్కల వారి వెక్కిరింపులు. భార్యా పిల్లలతో బయటకు వెళ్తే టీసింగులు. వీటన్నిటినీ ఓర్చుకుని ఇప్పుడు అందరూ ముక్కుపై వేలేసుకునేలా చేశాడు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి దేశంలోనే 4 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మరుగుజ్జుగా గిన్నీస్ బుక్లోకెక్కాడు. ఇదంతా ఒక్క రోజులోనే సాధ్యం కాలేదు. దీనికోసం పడరాని పాట్లు ఎన్నో పడ్డాడు. అయినా మొక్కవోని ధైర్యంతో ముందడుగేశాడు జగిత్యాల జిల్లాకు చెందిన గట్టిపల్లి శివలాల్. శివలాల్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే సెలబ్రిటీగా మారిపోయాడు. ఈయన సక్సెస్ స్టోరీ తెలుసుకున్న హీరో నందమూరి బాలకృష్ణ ఆహా అన్స్టాపబుల్ టాక్ షోకు ఆహ్వానించారు. ఆయనే స్వయంగా శివలాల్ను చేయి పట్టుకొని స్టేజ్ పైకి తీసుకెళ్లారు. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ పై ఈ ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుంది. శివలాల్ విజయగాథ ప్రపంచానికి తెలియనుంది. నా పేరు శివలాల్ అండి. నేను పుట్టి పెరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల అండి. మేము ముగ్గురం అన్నదమ్ములం అండి. నేను ఇంటికి పెద్దోడిని. మాది బీడీ కరీంనగర్ ఫ్యామిలీ. నేను హైదరాబాద్కి 2000 వచ్చానండి. ఒక సినిమా అవకాశం కోసం వచ్చాను. అది ఎంజాయ్ సినిమా, అలీ వాళ్ళ బ్రదర్ది, అజయ్వి. ఆ సినిమాలో కూడా నేను యాక్ట్ చేశాను. దాని తర్వాత ఒక మా టీవీలో ఎవడి గోల వాడిదే, సుమన్ గారిది 2 సీరియల్లో కూడా నటించాను. ఆ తర్వాత సినిమా అవకాశాలు నాకు వచ్చే ఇన్కమ్ సరిపోకుంటే నేను జాబ్ పర్పస్ వెళ్ళాను. ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను, అడ్మిన్ మేనేజర్గా. అడ్మిన్ మీద జాబ్ చేస్తూ నా 2008లో నాకు మ్యారేజ్ అయిపోయిందండి. ఆమె కూడా దివ్యాంగురాలు, మరుగుజ్జు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నాకు ఒక బాబు కూడా పుట్టారు. ఒరిజినల్గా కారు నేర్చుకోవడానికి ఒక కారణం ఏంటంటే, నేను సరదాగా బయటకు వెళ్ళడానికి, ఆఫీస్కి కూడా వెళ్ళడానికి క్యాబ్స్ వాడుతుంటే, బైక్స్ కానీ క్యాబ్స్ కానీ చాలామంది నన్ను చూసి వల్గర్గా మాట్లాడుతుండే, ఇట్లా ఏదైనా చేస్తుండే. ఫ్యామిలీతో షాపింగ్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ ముందు కూడా వల్గర్గా మాట్లాడుతుండే. వాళ్ళు బాధపడి చూసి నేనెందుకు కారు నడిపేదే ఉద్దేశంతో నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే నాకు యూఎస్ వీడియో దొరికింది, ఇంటర్నెట్ది. ఆయనను వెళ్ళి కలిశాను. కలిసిన తర్వాత మెకానిజం అన్నీ నేను అండర్స్టాండ్ చేసుకుని మళ్ళీ హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్లో జానీ అని ఆటోనగర్లో ఉంటాడు, తను వెళ్ళి కలిస్తే నేను కార్ తీసుకున్న తర్వాత ఈ కార్ని మాడిఫికేషన్ చేయించుకొని డ్రైవింగ్ కోసం కూడా చాలా ఇబ్బంది పడ్డాను. డ్రైవింగ్ నేర్చుకోవడానికి ప్రతి ఒక్క స్కూల్, దాదాపు 120 నుంచి 130 స్కూళ్ళు, నేను ప్రతి ఒక్క స్కూల్ని ట్విన్ సిటీస్లో కాంటాక్ట్ అయ్యాను. ఎవరు నాకు డ్రైవింగ్ నేర్పడానికి సిద్ధంగా లేకుండే. ఎందుకంటే ఈ కారు వాళ్ళకి కంట్రోలింగ్ ఉండదని చెప్పి, వాళ్ళ కారు నాకు అడ్జస్ట్మెంట్ ఉండదని చెప్పి వాళ్ళు నాకు నేర్పన్నారు. నా ఫ్రెండ్ ఇస్మాయిల్ ద్వారా నేను కార్ డ్రైవింగ్ నేర్చుకుని లైసెన్స్ గురించి కూడా నేను ఆర్టీఓ కలిస్తే వాళ్ళు కొన్ని ఎథిక్స్ వల్ల నాకు లైసెన్స్ ఇవ్వనని చెప్పారు. నేను ఎందుకు ఇవ్వరు, ఇప్పుడు నేను మీకు టెస్ట్ పెట్టండి అని చెప్తే రన్నింగ్ లైసెన్స్ అప్పుడు కూడా నాకు టెస్ట్ పెట్టారు. ఆ టెస్ట్లో పాస్ అయిన తర్వాత లర్నింగ్ ఇచ్చారు. దాని తర్వాత ఒక అమ్మాయి, 2 చేతులు లేని అమ్మాయి కార్ నడిపించి జడ్జి ముందు స్టే తెచ్చింది కోర్టు ద్వారా. దాని ద్వారా నేను పర్మనెంట్ లైసెన్స్ పొందాను. పర్మనెంట్ లైసెన్స్ అప్పుడు కూడా నా ఆర్టీ ఇన్స్పెక్టర్ నా పక్కన కూర్చొని HC8 పెట్టి టెస్ట్ పాస్ అయిన తర్వాతనే లైసెన్స్ ఇచ్చారు. లైసెన్స్ ఇచ్చిన తర్వాత నాకు తెలిసింది ఇండియాలోనే మొట్టమొదటి మరుగుజ్జుని లైసెన్స్ పొందిన వ్యక్తినండి. ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అండ్ లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఇంకా తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ది, మహాత్మా గాంధీ రికార్డ్, ఇట్లా చాలా రికార్డ్స్ వచ్చాయండి. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే దివ్యాంగులు అనుకుంటే ఏదైనా సాధించగలరు. నా హైట్ 3 అడుగులు అండి. 3 అడుగుల వ్యక్తి ఇంతగానం సాధించారు అని నేను ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా, నేను దీన్ని చూసి, నా వీడియో చూసి చాలామంది నా తోటి దివ్యాంగులు ఎంతోమంది నాకు కాల్ చేస్తున్నారండి, నేను కూడా డ్రైవింగ్ నేర్చుకుంటాను. అప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నన్ను చూసి నా తోటి దివ్యాంగులు 10 మంది నాతో ఇన్స్పిరేషన్గా తీసుకొని, స్ఫూర్తిగా తీసుకొని నాతో సహాయంగా డ్రైవింగ్ చేస్తుంటే, కానీ వాళ్ళకి ఎవరికి డ్రైవింగ్ నేర్పడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఆ ఉద్దేశంతో నేను పడిన బాధలు నా తోటి దివ్యాంగులు ఎవరు పడకుండా ఉద్దేశంతో నేను ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టాలనుకుంటున్నాను అండి. ఓన్లీ దివ్యాంగుల కోసము. పర్టికులర్లీ నేను దివ్యాంగులకు నేర్పగలుగుతాను. ఇప్పుడు నా భార్య నేర్చుకుంటుంది. తన పేరు చిన్మయ్య అండి. నాకు ఒక బాబు కూడా ఉన్నారు. లేడీస్ పరంగా తను నేర్పిస్తుంది, జెంట్స్ పరంగా నేను నేర్పిస్తాను. ఈ నూతన సంవత్సరంలో నా మొదటి స్టెప్ అదే అండి. డ్రైవింగ్ స్కూల్ పెట్టి నా తోటి దివ్యాంగులకి నేను డ్రైవింగ్ నేర్పించాలని కోరుకుంటున్నాను అండి.
డ్రైవింగ్ ఆలోచన ఎలా వచ్చిందంటే, నాకు అందరూ ఏదైనా చేస్తుంటే నేనెందుకు కారు నడిపియొద్దని చెప్పి ఇంటర్నెట్‌లో వెతికానండి. వెతికితే ఒక కాళ్ళు లేని వ్యక్తి యూఎస్‌లో నడిపిస్తున్నాడు ఇన్నోవా. అది చూసి ఆయన కాళ్ళు లేవు, ఆయన నడిపిస్తున్నప్పుడు నాకు కాళ్ళు చేతులు అన్నీ ఓన్లీ హైట్ తక్కువ, నేనెందుకు నడిపియొద్దని చెప్పి అట్లా ఇన్స్పిరేషన్ అయ్యి నేను ఆ మెకానిజంను అర్థం చేసుకొని కారు కొనుక్కొని లోన్ ద్వారా కారు నేర్చుకున్నానండి. చాలా గర్వంగా ఉందండి నాకు. ఎందుకంటే నాతోని ఇప్పుడు దివ్యాంగులు ఎవరికైనా కానీ శారీరక లోపంని చూసుకొని, ఒక అంగవైకల్యం చూసుకొని కుళ్ళిపోకుండా, బాధపడకుండా మీలోని ఉన్న టాలెంట్‌ని గుర్తించి, మీ హిడెన్ టాలెంట్‌ని బయటకు తీసి, ఆ టాలెంట్‌తోని ముందుకెళ్ళాలని ప్రతి ఒక్క దివ్యాంగుని కోరుకుంటున్నానండి. పేరెంట్స్ కూడా చెప్తున్నా, మీకు తోటి ఉన్న ఇప్పుడు మనకున్న చేతి 5 సరిగ్గా లేనప్పుడు, మనకు అమ్మ కడుపులో పుట్టిన వాళ్ళు కూడా సమానంగా పుట్టడానికి గ్యారెంటీ లేదు. అందుకే మీకు దివ్యాంగులకి సపోర్ట్ ఇవ్వండి. మా దగ్గర కూడా సాధారణ వ్యక్తులు చేయలేని ఎన్నో కార్యాలు, ఎన్నో గొప్ప గొప్ప పనులు మేము చేయగలము, మేము నిరూపించగలమని నా ద్వారా నిరూపించగలుగుతానండి నేను. దివ్యాంగులు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతామండి. ఆటోమేటిక్ బ్రేక్స్ అండి పెడల్స్‌ని పైకి తెచ్చి చేసామండి. సీట్ కోసం అయితే కుషన్ ఏపించానండి. ఇగో బ్యాక్ అండ్ ఫ్రంట్ కుషన్ ఏసి లేపానండి హైట్ అంతే అండి. ఫస్ట్ టైం కొద్దిగా భయం అనిపించింది స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు. దాని తర్వాత హైదరాబాద్‌లో నేను దాదాపు 400 కిలోమీటర్లు నాన్ స్టాప్‌గా నడిపిస్తానండి. ఇప్పుడు ఇదే కార్‌లో నేను. కరీంనగర్ కూడా వెళ్ళొచ్చాను ఈ కార్‌లో నేను. హైదరాబాద్ రోడ్లలో చాలా ఈజీగా నడపగలుగుతున్నానండి. ఏమి ఇబ్బంది రాలేదు ఇంతవరకైతే. ఇప్పటివరకు అన్నీ సరిగా ఉండి, ఎంతోమంది కారు డ్రైవ్ చేసి, యాక్సిడెంట్లు చేసి, ఇంకో ఏదో ఒక విధంగా ఇబ్బంది పడి, హైదరాబాద్ ట్రాఫిక్ చూసి చాలామంది సాధారణ వ్యక్తులు కూడా కారు నడపలేక, డ్రైవింగ్ నేర్చుకోక ఇబ్బంది పడుతున్నారు. నేను అందుకు నిదర్శనం అండి. ఎందుకంటే నేను ఒక దివ్యాంగుని ఉండి, 3 అడుగుల వ్యక్తి ఉండి, హైదరాబాద్ రోడ్లలో ఇంతవరకు ఒక యాక్సిడెంట్ కాకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా, చాకచక్యంగా నేను అనుకున్న నిదానంగా సరదాగా వెళ్ళి మంచిగా నేను ఆఫీస్‌కి, ఇంటికి నా ఫ్యామిలీతోని సరదాగా గడుపుతున్నందుకు చాలా సంతోషపడుతున్నానండి. నాకు ఒకటి ఏంటంటే గవర్నమెంట్ తరఫున, ఈ 2 గవర్నమెంట్ తరఫున నాకు ఏదైనా ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు పర్మనెంట్ జాబ్ లేదు. అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ, అడ్మిన్ జాబ్ చేసుకుంటూ, అకౌంటెంట్ జాబ్ చేసుకుంటూ నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. ఎందుకంటే నాకంటూ ఇప్పుడు 45 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకా 20 ఏళ్ళు కష్టపడగలుగుతాను. దాని తర్వాత నా ఫ్యామిలీకి సెక్యూరిటీ ఏంది? నాకు ఇక్కడ ఎవరి సపోర్ట్ లేదండి. ఓన్లీ నేను, నా భార్య, నా బాబాయేనండి. అందుకే నాకు ఒక సపోర్ట్‌గా ఇప్పుడు నేను డ్రైవింగ్ స్కూల్ పెట్టుకో దానికైనా కానీ నాకు ఏదైనా గవర్నమెంట్ తరఫున సపోర్ట్ ఇస్తే ఆ జీవితాంతం గవర్నమెంట్‌కి రుణపడి ఉంటానండి. నాతోని ఇంకా ఇట్లా నాలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే, నా తోటి దివ్యాంగులు కూడా ఇంకా నాలాంటి వాళ్ళు చాలామంది ముందుకొచ్చి మంచి పేరు చెప్పారు. దివ్యాంగులు అనుకుంటే ఏదైనా సాధించగలని. ఒక 6 అడుగులు ఉన్న వ్యక్తి కూడా డ్రైవింగ్ నేర్చుకోవడానికి కూడా సాధారణ వ్యక్తులు కూడా భయపడుతున్నారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. నేను ఒక దివ్యాంగ నుండి డ్రైవింగ్ నేర్చుకొని వాళ్ళందరికీ ఎంతో ఆదర్శవంతంగా నిలబడడానికి చాలా గౌరవంగా చెప్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.